Hello all, good morning. Today we are going to discuss about Windows Deployment Service, WDS. ఈ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఒక మిషన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం సిడి డివిడి డ్రైవ్లో మనం ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సిడిని మనం డివిడిని ఇన్సర్ట్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం. దట్ అది ఒక రెగ్యులర్ ప్రాసెస్. మనం ఒక పర్టికులర్ సర్వర్లో కానీ సిస్టంలో కానీ ఇన్స్టాల్ చేయాలంటే ఓఎస్ అలానే మనం చేస్తాం. లేదా అంతకీ అయితే మనం పోర్టబుల్ యూఎస్బితో కానీ మనం మనం ఇన్స్టాల్ చేస్తాం. సో కానీ ఈ డబ్ల్యూడిఎస్ అంటే ఏంటంటే విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే క్లయింట్ మిషన్స్లో మనకి డిప్లాయ్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ని. మనం క్లయింట్ మిషన్లోకి వెళ్ళి సిడి డివిడి డ్రైవ్ ఇన్సర్ట్ చేసి మనం ఇన్ ఓఎస్ సిడిని దాంట్లో పెట్టి మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అంటే మనం సర్వర్ నుంచే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది క్లయింట్ మిషన్లో ఇన్స్టాల్ చేయొచ్చు. దాన్నే విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్. సో మనం అది ఎలా చేయొచ్చు? సర్వర్ నుంచి మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని క్లయింట్ మిషన్లో రిమోట్గా ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో టాపిక్స్ ఏంటంటే ఇన్స్టాలింగ్ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్. మనం విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి సర్వర్లో. దాని తర్వాత అది కాన్ఫిగర్ చేయాలి. దాని తర్వాత మనం ఇమేజెస్ని క్రియేట్ చేయాలి. సో ఇమేజెస్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇన్స్టాల్ ఇమేజ్, బూట్ ఇమేజ్ని మనం యాడ్ చేయాలి. దేనికి? డబ్ల్యూడిఎస్ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వర్కి యాడ్ చేయాలి. సో ఈ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేయాలి అంటే విండోస్ డిప్లాయ్మెంట్ సర్వర్ వర్క్ అవ్వాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటంటే డిహెచ్పి సర్వర్ కావాలి. సో మనకు ఆల్రెడీ డిహెచ్పి సర్వర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి డిహెచ్ సర్వర్ ఉంది. డిఎన్ఎస్ సర్వర్, డిఎన్ఎస్ కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి మనకి డిఎన్ఎస్ సర్వర్ కూడా ఉంది. యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్, సో యాక్టివ్ డైరెక్టరీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. మనం ఒక ఎన్టీఎఫ్ఎస్ పార్టీషన్ కావాలి. సో ఎన్టీఎఫ్ఎస్ పార్టీషన్ కూడా నాకు తెలిసి ఉంది. మనకి ఒక వన్స్ అగైన్ సెపరేట్ పార్టీషన్ ఉందా లేదా, లేకపోతే మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం సి డ్రైవ్ కాకుండా ఇంకోటి ఇక్కడ ఒకటి ఉందండి, ఒక డ్రైవ్ ఉంది. ఓకే, సో ఇవి ప్రీ రిక్వైర్మెంట్స్ అండి. డిఎన్ఏ మనం డబ్ల్యూడిఎస్ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ మనం వర్క్ చేయాలంటే ఇవి రిక్వైర్మెంట్స్. డిహెచ్పి సర్వర్ ఉండాలి, డిఎన్ఎస్ ఉండాలి, యాక్టివ్ డైరెక్టరీ సర్వీస్ ఉండాలి, ఒక పార్టీషన్ ఉండాలి. సి డ్రైవ్ కాకుండా ఒక పార్టీషన్ ఉండాలి. ఓకే, సో డబ్ల్యూడిఎస్ గురించి నేను క్లియర్గా మీకు చెప్పేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ గురించి మనం చెప్పుకుందాం. నోన్ క్లయింట్స్, అన్నోన్ క్లయింట్స్. నోన్ క్లయింట్స్ ఏంటంటే ఏ నోన్ క్లయింట్ కంప్యూటర్ ఈజ్ హూజ్ కంప్యూటర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ప్రీ స్టేజ్డ్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ. అంటే ఏంటంటే ఈ క్లయింట్ ఆల్రెడీగా మనం యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేసేస్తే, యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేయడం అంటే ఏంటి లేదండి, సింపుల్గా యాక్టివ్ డైరెక్టరీ యూజ్ అండ్ కంప్యూటర్స్కి వెళ్ళిన తర్వాత మనం కంప్యూటర్స్లో ఇక్కడ జనరల్గా మనకి కంప్యూటర్స్ ఎలా కనిపిస్తాయి మనకి, ఇక్కడ మన డొమైన్లో యాడ్ అయిన కంప్యూటర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అవునా? ఇక్కడ డొమైన్ కంట్రోలర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా కంప్యూటర్స్ ఉంటే యాడ్ అయ్యి ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. అలా కాకుండా మీరు ప్రీ స్టేజ్డ్, మీరు ముందుగానే ఒక కంప్యూటర్ క్రియేట్ చేసేవచ్చు. ఒక కంప్యూటర్ని క్రియేట్ చేసేసి దీన్నే నోన్ అకౌంట్ అంటారు. అంటే ఏంటి, జనరల్గా మనం కంప్యూటర్ని డొమైన్లోకి జాయిన్ చేస్తేనే ఇక్కడ కంప్యూటర్ కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు ఇది అలా కాకుండా ఆ కంప్యూటర్ మీరు ముందే క్రియేట్ చేశారనుకోండి, ఆ కంప్యూటర్ అకౌంట్ హ్యాస్ బీన్ ముందుగానే క్రియేట్ చేస్తే దాన్నే నోన్ క్లయింట్ అంటారు. అన్నోన్ క్లయింట్ ఏంటంటే అన్నోన్ క్లయింట్ కంప్యూటర్ హీఈస్ వన్ ఆఫ్ హూజ్ కంప్యూటర్ అకౌంట్ ఈజ్ నాట్ ప్రీ స్టేజ్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ. ఇక్కడ ఏదైతే కనిపించదో అదే అన్నోన్ క్లయింట్ అంటారు. సో ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ ఏం కనిపించట్లేదు. అంటే ఏంటి, జనరల్గా ఒక కంప్యూటర్ని డొమైన్లోకి యాడ్ చేస్తే ఆ కంప్యూటర్స్ కనిపిస్తాయి ఇక్కడ. అలా కాకుండా మనం ముందుగా క్రియేట్ చేసి మనం విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ని చేయొచ్చు. కానీ రియల్ టైంలో
ఎక్కువగా నోన్ క్లయింట్ ఉండరు, అన్నోన్ క్లయింటే ఉంటారు. ఎందుకంటే మనం ముందుగా క్రియేట్ చేయకుండా ఆల్రెడీగా ఓఎస్ ఇన్స్టాల్ అయినప్పుడే మనకి డొమైన్లోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ముందుగా అకౌంట్ ఇలా క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కంప్యూటర్ ఇక్కడ కంప్యూటర్ నేమ్ క్లయింట్ మిషన్ సిఎం అని పెడదాం. సిఎం అని ఇలా పెట్టి మనం గ్రూప్ ఏంటి, మనం డిఫాల్ట్ డొమైన్ అడ్మిన్సా కాదు, ఇక్కడ మనం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గ్రూప్లో యూజర్స్ ఓకే చూసారా, సిఎం అనే కంప్యూటర్ క్రియేట్ అయింది. సో దీన్నే మనం నోన్ క్లయింట్ అంటాం. ఇప్పుడు ఈ ఒక సిఎం అనే ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి మనం ఆ వర్చువల్ మిషన్లో ఈ వర్చువల్ మిషన్లో మనం విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తే దాన్ని నోన్ అకౌంట్ అంటారు, నోన్ క్లయింట్ అంటారు. అన్నోన్ క్లయింట్ అంటే మనకి ముందే కంప్యూటర్ నేమ్ తెలియదు, తర్వాత ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత యాడ్ అవుతుంది అనమాట కంప్యూటర్. సో ఫస్ట్ మనం దీంట్లో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. బూట్ ఇమేజ్, ఇన్స్టాల్ ఇమేజ్, క్యాప్చర్ ఇమేజ్, డిస్కవర్ ఇమేజ్. సో బూట్ ఇమేజ్ అంటే ఇట్ ఈస్ ఏ WM ఫైల్ యూ కెన్ యూజ్ టు బూట్ ఎ కంప్యూటర్. ఈ WMI ఫైల్ ద్వారా మనం బూట్ అవ్వచ్చు కంప్యూటర్లోకి టు బిగిన్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఓఎస్. ఈ WMI ఫైల్తో మనం బూట్ అయ్యి ఇన్స్టాల్ చేస్తే దాన్ని బూట్ ఇమేజ్ అంటారు. ఇన్స్టాల్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఇమేజ్ ఆఫ్ విండోస్ విస్తా కానీ, విండోస్ XP కానీ, విండోస్ 7 కానీ, ఓకే, ఆర్ విండోస్ మీరు ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ డిప్లాయ్ క్లయింట్. ఆ ఇమేజ్ని యూస్ చేసుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. ఇమేజ్ అంటే ఎలా ఇమేజ్ క్రియేట్ చేయాలో మీకు ఒకటి చూపిస్తాను. క్యాప్చర్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్పెషల్ బూట్ ఇమేజ్ దట్ యూస్ బూట్ ఏ మాస్టర్ కంప్యూటర్ అండ్ అప్లోడ్ అన్ ఇమేజ్ టు WDS. సో క్యాప్చర్ ఇమేజ్ అంటే ఆల్రెడీగా మనం ఒక ISO ఫైల్ అంటే DVD ISO ఫైల్ ఉంటుంది, ఆ ISO ఫైల్ నుంచి మనం ఒక క్యాప్చర్ ఇమేజ్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో దాన్ని మనం క్యాప్చర్ ఇమేజ్ అంటారు. ఇట్ ఈస్ అ స్పెషల్ బూట్ ఇమేజ్. ఇది కూడా బూట్ ఇమేజే దట్ యూ కెన్ దట్ యూస్ దట్ యూ యూస్ టు బూట్ మాస్టర్ కంప్యూటర్ అండ్ అప్లోడ్ అన్ ఇమేజ్ టు WDS. సో అది నీకు ఎలా నేను చెప్పే కన్నా మీకు చూపిస్తే మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ డిస్కవర్ ఇమేజ్. ఇట్ ఈస్ ఎ బూట్ ఇమేజ్ దట్ యూస్ డిప్లాయ్ టు ఇన్స్టాల్ ఇమేజ్ ఇంటూ కంప్యూటర్ దట్ ఈస్ నాట్ PXE ఎనేబుల్. సో డిస్కవర్ ఇమేజ్ అంటే ఏంటంటే మనకి కంప్యూటర్ బూట్ అయ్యేటప్పుడు మనకి ఈ డిస్కవర్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఏ బూట్ ఇమేజ్. ఇది కూడా బూట్ ఇమేజే, ఇవన్నీ బూట్ ఇమేజ్లేనండి, బూట్ ఇమేజ్లే. బట్ బూట్ ఇమేజ్లోనే ఒక్కొక్క వేలో ఉంటాయన్నమాట, ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. సో ఇట్ ఈస్ అ బూట్ ఇమేజ్ దట్ యూ యూస్ డిప్లాయ్ టు ఇన్స్టాల్ ఇమేజ్ ఇంటూ కంప్యూటర్లోకి మీరు ఈ ఇమేజ్ని డిప్లాయ్ చేస్తారు. అది PXEని యూస్ చేయదు, ఇది PXEని యూస్ చేస్తుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ ఇమేజెస్, టైప్స్ ఆఫ్ క్లయింట్స్, మనం WDS రిక్వైర్మెంట్ ఇది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే DCలోకి వెళ్ళి డొమైన్ కంట్రోలర్లోకి వెళ్ళి నేను WDS సర్వీస్ని ఎనేబుల్ చేద్దాం. WDS సర్వీస్ని మనం ఎనేబుల్ చేద్దాం. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అని ఉంటుంది చూడండి, విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ చూసారా, విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్. ఆ విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. సో మళ్ళీ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనకు విండోస్ డిప్లాయ్మెంట్ సర్వర్, ట్రాన్స్పోర్ట్ సర్వర్ రెండు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సర్వర్ అంటే ఏం లేదండి, ఇమేజ్ని మనం క్రియేట్ చేసిన OS ఇమేజ్ని మన క్లయింట్ మిషన్స్ వరకు తీసుకెళ్ళేది ట్రాన్స్పోర్ట్ సర్వర్. క్లిక్ నెక్స్ట్. మనం రీస్టార్ట్ డెస్టినేషన్ సర్వర్ ఇఫ్ రిక్వైర్డ్, ఇన్స్టాల్. నేను విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ని ఇన్స్టాల్ చేస్తున్నాను.
ఇన్స్టాల్ అయిన తర్వాత మనం కాన్ఫిగర్ చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫర్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు సపోజ్ క్లయింట్ మిషన్స్ లో విండోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, అవును, అవును. వాటిని మనం కంట్రోల్ చేయొచ్చా సార్? ఎస్, చేయొచ్చు. అది ఆ, ఆ, అది డబ్ల్యూఎస్యుఎస్ సర్వర్ అంటారు. అంటే ఎస్ఎస్సిఎం ఇప్పుడు ప్రెజెంట్ అయితే, ఇంతకుముందు డబ్ల్యూఎస్యుఎస్ సర్వర్ అంటారు. అంటే విండోస్ సర్వర్స్కి అప్డేట్స్ అనేవి ఒక కంప్యూటర్లోకి వస్తాయి. ఆ కంప్యూటర్ అంటే ఒక సర్వర్లోకి వస్తాయి. ఆ అప్డేట్స్ని మీరు క్లయింట్ మిషన్స్కి పుష్ చేస్తారు, క్లయింట్ మిషన్లో ఇన్స్టాల్ చేస్తారు. డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ నుంచి ఎస్ఎస్సిఎం సర్వర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎస్ఎస్సిఎం సర్వర్కి వస్తుంది. ఆ ఎస్ఎస్సిఎం సర్వర్ నుంచి మనకి క్లయింట్ మిషన్స్లో, అంటే నాట్ ఓన్లీ క్లయింట్ మిషన్స్, ఆల్ సర్వర్ మిషన్స్, ఆల్ కంప్యూటర్స్ ఇన్ ద నెట్వర్క్లో ఉన్న ప్రతి కంప్యూటర్కి ఆ సర్వర్ నుంచే డిప్లాయ్ చేస్తారనమాట ప్యాచెస్ని. అది డిఫరెంట్ కాన్సెప్ట్. దాని మీద సెపరేట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఎస్ఎస్సిఎం మీద. ఓకే. సో ఇంకొక యా, ఇంకొక చెప్పండి. డౌట్ సార్. ఇప్పుడు మనం ఇది సర్వర్ ది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. ఉమ్, యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఎట్లా అంటే రోజులు 3 నుంచి 4 5 6 అప్డేట్స్ వస్తుంటాయి కదా మైక్రోసాఫ్ట్ నుంచి. అవును. సో మనకేంటంటే సర్వర్ కంటిన్యూగా రన్నింగ్ లోనే ఉంటది. సో ఆ అప్డేట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే అదేమడిగిద్ది అంటే రీస్టార్ట్ చేయాలి అది ఇది అంటుంటారు కదా. అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు సార్ ఇది విండోస్ సర్వర్ ని? యాక్చువల్గా మనం జనరల్గా అప్డేట్స్ అనేవి, మీరు ఆ లైసెన్స్డ్ అయ్యి ఉండి ఇంటర్నెట్ కానీ మీకు కనెక్ట్ అయ్యి ఉంటే మీకు అప్డేట్స్ అనేవి పుష్ చేస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్ నుంచి. జనరల్గా ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఎస్ఎస్సిఎం సర్వర్ ఉంటుంది. ఆ ఎస్ఎస్సిఎం సర్వర్లోకి ప్యాచెస్ అన్ని డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ప్యాచెస్ని అన్ని కంప్యూటర్స్కి, సర్వర్స్ కానీ క్లయింట్స్కి కానీ నెట్వర్క్లోకి పుష్ చేస్తారు. సో దానికి మనకి మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది అంటే, ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే అంటే సెకండ్ వీక్ ట్యూస్డే ప్యాచెస్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ మంత్. ఆ సెకండ్ ట్యూస్డే ఏం చేస్తారంటే, ఈ ప్యాచెస్ డౌన్లోడ్ అవుతాయి అదే ఎస్ఎస్సిఎం సర్వర్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లోవర్ ఎన్విరాన్మెంట్కి పుష్ చేస్తారు. అంటే ఏంటి, డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూ ఎన్విరాన్మెంట్కి. ఎందుకంటే ఏమైనా సరే ఇష్యూస్ ఉంటే అక్కడ మనం పుష్ చేసిన తర్వాత తెలుసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఎవ్రీథింగ్ ఫైన్ అంటే, దాని తర్వాత యూఏటి ప్రొడక్షన్కి పుష్ చేస్తూ ఉంటారు. దానికి ఒక సెపరేట్ బిగ్ టీమ్ ఉంటుంది ప్రతి కంపెనీలోని. చిన్న చిన్న కంపెనీలు అయితే ఈ సిస్టమ్ అడ్మినే చేస్తాడు, కానీ పెద్ద పెద్ద కంపెనీలు అయితే పెద్ద టీం ఉంటుంది. వాళ్ళ ప్యాచెస్ని ప్రాపర్గా ఇన్స్టాల్ చేస్తారు ఎస్ఎస్సిఎం సర్వర్ ద్వారా అన్ని మిషన్స్లోకి. వాళ్ళు సెకండ్ వీక్ ట్యూస్డేకి మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తే ఆ ప్యాచెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి ఎస్ఎస్సిఎం సర్వర్లో. వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ నుంచి లోవర్ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్, క్యూ ఎన్విరాన్మెంట్కి పుష్ చేసి చెక్ చేసుకుంటారు. అంత బాగుంది అంటే అప్పుడు ఆ అవే ప్యాచెస్ని వాళ్ళు ఏం చేస్తారంటే యూఏటి ఎన్విరాన్మెంట్కి, నెక్స్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి, డిఆర్కి ఇలా పుష్ చేస్తారు ఆ ప్యాచెస్ని. సో ఇలా జరుగుతుంది. అలా కాకుండా మనం మనకి సాఫ్ట్వేర్ అంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే, మనం లైసెన్స్డ్ వాడితే, ఈవెన్ మీరు క్రాక్డ్ వాడినా సరే అది ఇన్ కేస్ ట్రీటెడ్ యాజ్ అ లైసెన్స్ అని. సో మీకు అప్డేట్స్ అనేవి మైక్రోసాఫ్ట్ నుంచి డిటెక్ట్ చేసుకుంటుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్. డిటెక్ట్ చేసుకొని మీకు ఇన్స్టాల్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ టైం. సో అలా కాకుండా మీరు ఆ ఫోర్స్ని స్టాప్ చేయాలి, ప్యాచెస్ని మీరు ఇన్స్టాల్ చేయకుండా ఉండాలి అంటే, మనం చేసుకుంటేనే మంచిదండి. ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఆ, ఇక్కడ చూసారా, ఇక్కడ సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఉంది కదా, ఇక్కడ మనకి టర్న్ ఆఫ్ విండోస్, ఇక్కడ మీరు ఇది కాదండి, సారీ, ఇక్కడ మనకి వ్యూ, ఇవ్వండి, ఇలా ఇవ్వండి ప్యాచెస్. చూసారా, ఇలా ప్యాచెస్ మనకి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్యాచెస్ అనేవి మనం స్టాప్ చేయాలి, మనం ఆ, అవ్వకూడదు అంటే ఆటో అప్డేట్ అనేది తీసేయాలండి. సో ఆటో అప్డేట్ తీసేయాలంటే మనకి మ్, ఇక్కడే మనకి ఒక్క నిమిషం, ఆటో ఆటో అప్డేట్, విండోస్ ఆటో అప్డేట్, ఇక్కడ చూడండి, విండోస్ అప్డేట్ అనుకోండి. ఇక్కడ
టర్న్ ఆన్ అని ఉంది కదా చూడండి, సారీ, ఇక్కడ మనకి చేంజ్ సెట్టింగ్స్, లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్ చేసేయండి. ఇక్కడ మీరు నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ లేదా నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ ఇలా క్లిక్ ఇది ఇచ్చారనుకోండి, ఓకే అన్నారనుకోండి, ఇంకా మీకు అప్డేట్స్ చెక్ చేయదు. ఈ కంప్యూటర్ ఏం చేస్తుంది, ఇంటర్నెట్కి వెళ్ళి చెక్ చేయదు అనమాట. సో అప్డేట్ కాదు. ఓకే, గాట్ ఇట్ ఓకే అండి, సార్. క్లియర్ అయింది కదా. ఓకే సార్. ఓకే. సో అలా మనం చేసుకోవచ్చండి. కమింగ్ బ్యాక్ టు మనం ఆ, ఇక్కడ డబ్ల్యూడిఎస్ సర్వీస్ని మనం ఇన్స్టాల్ చేసాం. సో డబ్ల్యూడిఎస్ సర్వీస్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ సక్సెస్ అయింది. నౌ మనం ఏం చేస్తామంటే కాన్ఫిగర్ చేద్దాం. ఇక్కడ మనకి విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ అని వస్తుంది చూసారా, విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ క్లిక్ చేయండి. విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ క్లిక్ చేయగానే మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఓకే, కన్సోల్ ఓపెన్ అవ్వగానే ఎక్స్పాండ్, ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఇదండి నాట్ కాన్ఫిగర్డ్. సో మనం కాన్ఫిగర్ చేయాలి. రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ అనండి. ఓకే, రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ అనండి, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ కాన్ఫిగర్ గానే మనకి స్టాండ్ ఎలోనా లేకపోతే ఇంటిగ్రేటెడ్ విత్ యాక్టివ్ డైరెక్టరీ, ఆఫ్ కోర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ యాక్టివ్ డైరెక్టరీ క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ మనకి చూడండి వచ్చింది. సో మనం మనం ఏం చేయాలంటే మనం ఒక డిఫరెంట్ పాత్ డి డ్రైవ్ ఇద్దాం. ఇక్కడ డి, ఓకే, క్లిక్ నెక్స్ట్. డి డ్రైవ్ ఇచ్చాను, క్లిక్ నెక్స్ట్ అని ఇవ్వగానే మనకి ఓకే డు నాట్ యూజ్ డిహెచ్సిపి పోర్ట్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు తీసుకోండి, క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్ అనగానే మనకి పిఎక్సి ఇన్స్టాల్, పిఎక్సి సర్వర్ ఇనిషియల్ సెట్టింగ్స్ అంటే రెస్పాండ్ టు ఆల్ క్లయింట్ కంప్యూటర్స్. ఓకే, నోన్ ఆర్ అన్నోన్, నోన్ కానీ అన్నోన్ కానీ అందరికీ రెస్పాండ్ అవ్వమని చెప్తున్నాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో కాన్ఫిగర్ అవుతుందండి. ఫినిష్. చూసారా, కాన్ఫిగరేషన్ అయింది. కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఇది స్టాప్లో ఉంది, మనం అది స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, స్టార్ట్. ఈ windc.arn.com మీద రైట్ క్లిక్ చేసుకొని మనం స్టార్ట్ అనాలి. స్టార్ట్ అనగానే మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బూట్ ఇమేజ్ని మనం యాడ్ చేసుకోవాలి. బూట్ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలంటే ఈ బూట్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ బూట్ ఇమేజ్. సో బూట్ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ఓఎస్సిడి కావాలి. ఓఎస్సిడి కావాలంటే నేను ఏం చేశానంటే ఓఎస్సిడిని ఇక్కడ ఇగో ఈ ఓఎస్సిడిని కాపీ చేసుకున్నాను. ఓఎస్సిడిని నేను డి డ్రైవ్లోకి కాపీ చేసుకున్నాను ఆల్రెడీగా. క్లాస్ ముందే కాపీ చేసుకోవడం మళ్ళీ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఏం చేశాను అంటే ఓఎస్ యొక్క ఫైల్స్ని నేను కాపీ చేసుకున్నాను. మీరు అనొచ్చు మీకు ఎలా ఇన్ కేస్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంటే ఎలా వచ్చేసారు ఫైల్స్ అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి పవర్ ఐఎస్ఓ ఉంది. నా దగ్గర ఏముంది, ఈ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది. మరి ఈ ఐఎస్ఓ ఒక్క నిమిషం ఈ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది. మరి ఈ ఐఎస్ఓ ఇమేజ్ ఉంటే మీకు ఈ ఫైల్స్ ఎలా వచ్చాయని మీకు క్వశ్చన్ అయ్యొచ్చు. మీరు ఈ ఫైల్స్ ఎలా వచ్చాయి మీకు, ఒక్క నిమిషం. విన్ మరి ఈ ఫైల్స్ మీకు ఎలా వచ్చాయి అంటే నేను ఏం చేశానంటే ఈ ఇక్కడ చూసారా పవర్ ఐఎస్ఓ ఇది ఓపెన్ చేసి నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. నేను ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఐఎస్ఓ ఇమేజ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఫైల్స్ వస్తాయి అన్నమాట. అది ఎలా అంటే జస్ట్ ఓపెన్ మనం విన్ ఓఎస్ నేను ఇమేజ్ ఇలా వస్తాయి చూసారా. ఐఎస్ఓ ఇమేజ్ ఫైలు ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఫైల్స్ ఇలా వస్తాయి. సో నేను ఈ ఫైల్స్ని నేను కాపీ చేసుకున్నాను. ఎక్కడికి, ఈ సిస్టంలో డీసీలో ఈ డి డ్రైవ్లోకి కాపీ చేసుకున్నాను.
ఓకే, విన్ అనే ఫోల్డర్లోకి కాపీ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బ్రౌజ్ బ్రౌజ్ అని క్లిక్ చేసి, బ్రౌజ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఒక విమ్ ఫైల్ని సెలెక్ట్ చేయాలి. విమ్ ఫైల్ని సెలెక్ట్ చేయాలి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైల్స్ ఇవి. సో దీంట్లో సోర్స్లో నాకు ఇక్కడ మీకు బూట్ డాట్ విమ్ అని ఉంటుంది. బూట్ డాట్ విమ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో బూట్ డాట్ విమ్తో నేను బూట్ ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లిక్ నెక్స్ట్. చూసారా, మైక్రోసాఫ్ట్ సెటప్ 64 అని ఇలా వస్తుంది. ఇమేజ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి x64. క్లిక్ నెక్స్ట్. సో మనకి క్లిక్ నెక్స్ట్ అండి. సో మనకి ఇక్కడ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫాలోయింగ్ ఇమేజ్, ఇమేజ్ గ్రూప్, బూట్ ఇమేజ్, ఇమేజ్ ఫైల్ ఇది. క్లిక్ నెక్స్ట్. సో ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అవుతుందండి. ఒక బూట్, ఇక్కడ బూట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బూట్ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇన్స్టాల్ ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తాను. ద ఆపరేషన్ ఈజ్ కంప్లీటెడ్. క్లిక్ నెక్స్ట్. సో బూట్ ఇమేజ్ క్రియేట్ అయిపోయిందండి. బూట్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. నౌ నేను ఇన్స్టాల్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాను. సో ఇన్స్టాల్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ ఇన్స్టాల్ ఇమేజ్. యాడ్ ఇన్స్టాల్ ఇమేజ్ అనేది కొద్దిగా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఇక్కడ మీరు క్రియేట్ అన్ ఇమేజ్ గ్రూప్ నేమ్డ్ ఇమేజ్ గ్రూప్ 1. సో మీరు ఎలాగైనా ఇవ్వచ్చు, లేదా మీ దగ్గర సర్వర్ గ్రూప్, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు సర్వర్ గ్రూప్. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఓకే, క్లిక్ నెక్స్ట్ అని. క్లిక్ నెక్స్ట్ అనగానే మనం ఇక్కడ మళ్ళీ ఫైల్ని సెలెక్ట్ చేయాలి. విమ్ ఫైల్ని ఇక్కడ ఇన్స్టాల్ డాట్ విమ్ ఫైల్ని సెలెక్ట్ చేయాలి. సో బూట్ ఇమ్తో బూట్ ఇమేజ్ని, ఇన్స్టాల్ విమ్తో ఇన్స్టాల్ ఇమేజ్ని మనం సెలెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఇన్స్టాల్ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే నేను ఇన్స్టాల్ డాట్ విమ్ అనే ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి కనిపిస్తుంది. సో మీరు ఇందులో అన్ని 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 ఎడిషన్స్ కావాలా, మీకు ఒక ఎడిషన్ కావాలా? సో నేను ఒక ఎడిషనే తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఫాస్ట్ కావాలి కాబట్టి. అన్ని ఎడిషన్స్ అయితే చాలా లేట్ అవుతుంది, అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో నాకు అన్ని ఎడిషన్స్ అవసరం లేదు. సో స్టాండర్డ్ ఈ ఎడిషన్ తీసుకోండి, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్ అనగానే మనకి ఏ ఎడిషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఎడిషన్ అనేది మనకి కనిపిస్తుంది. విండోస్ సర్వర్ 2012 R2 సర్వర్ స్టాండర్డ్ ఎడిషన్. క్లిక్ నెక్స్ట్. మనకి ఇప్పుడు ఇన్స్టాల్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇన్స్టాల్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేద్దామండి. మీన్ టైం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేద్దాం. మనం ఇందులో కదా రిమోట్లీ ఓఎస్ని పుష్ చేయాలి. సో నేను ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. దాని పేరు ఏంటంటే డబ్ల్యూడిఎస్ అని పేరు పెట్టాను. సిలో స్పేస్ ఉందా? 11 GB ఉంది. సో నేను మళ్ళీ డి డ్రైవ్లో విఎమ్స్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, డబ్ల్యూడిఎస్. ఓకే, ఈ డబ్ల్యూడిఎస్లో నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను, డివిఎం డబ్ల్యూడిఎస్. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ 40 GB ఇక్కడ క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ సైమల్టేనియస్గా మనం అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, సో 40 GB ఇక్కడ ఇచ్చాము. 40 GB ఇచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్, ఫినిష్. ఓకే, ఒక డబ్ల్యూడిఎస్ అనే ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ అయింది. ఓకే, దీన్ని ఇలా పక్కన పెడదాం. సో ఇక్కడ ఆపరేషన్ కంప్లీటెడ్. సో క్లిక్ ఫినిష్. చూసారా, ఇన్స్టాల్ ఇమేజ్ క్రియేట్ అయింది. బూట్ ఇమేజ్, ఇన్స్టాల్ ఇమేజ్ క్రియేట్ అయింది. రీఫ్రెష్, బూట్ ఇమేజ్, ఇన్స్టాల్ ఇమేజ్.
ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ డబ్ల్యూడిఎస్ అనే ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసాం కదా. సో కొన్ని సెట్టింగ్స్ చేద్దాం ఇక్కడ. ర్యామ్ పెంచడం ఇలాంటివన్నీ చేయాలి కదా మనం. సో ర్యామ్ అనేది 2 GB ఉంది. నేను 4 GBకి కొద్దిగా ఎక్కువ పెడదాం, బెటర్. ఓకే. సో ఇక్కడ 2 ప్రాసెసర్స్ని ఇంక్రీజ్ చేశాను. ఓకే ఫైన్. క్లిక్ ఓకే. ఓకే సారీ, మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ 5 GB ఇచ్చాను, 40 GB హార్డ్ డిస్క్ ఇచ్చాను. ఇక్కడ సివిడి డివిడి రోమ్ ఇక్కడ ఆటోమేటిక్గా ఉంచాలి. అంతేనండి, ఇంకేం లేదు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిస్టమ్ని పవర్ ఆన్ చేయాలి. మనం పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసినాక మనకి చూసావా, డిహెచ్సిపి క్లయింట్ ఐపీ అసైన్ చేస్తుంది. డిహెచ్ సర్వర్ ఏం చేస్తుందంటే మనకి ఐపీని అసైన్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే. సో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడ ఏమైనా సరే మనం ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఏమైనా సరే చేంజెస్ రాంగ్ చేసామా ఏంటనేది మనం చూద్దాం. పిఎక్సి, ఈ పిఎక్సి కు వెళ్తే మనకి ఇక్కడ ఒక్కొక్కటి చూస్తున్నామండి. బూట్ ఇమేజ్, ఇక్కడ బూట్ ఇమేజ్ F12 క్లిక్ చేయాలంటుంది. సో ఇక్కడ F12 క్లిక్ చేసేంత వరకు మనకి వెయిట్ చేయకుండా ఆల్వేస్ కంటిన్యూ బూట్ బిఎక్స్, ఆల్వేస్ కంటిన్యూ పిఎక్సి బూట్, ఆల్వేస్ కంటిన్యూ పిఎక్సి బూట్, కంటిన్యూ అన్లెస్ ప్రెస్. మనం అంటే మన యొక్క రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా ఆల్వేస్ బూట్, ఆల్వేస్ కంటిన్యూ ద పిఎక్సి బూట్ అంటున్నాం. ఓకే. ఓకే. అండ్ సో మిగతా అన్ని ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయా లేవా చెక్ చేద్దాం. రెస్పాన్స్, రిక్వైర్డ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ అప్రూవల్స్ ఇలాంటివి పెట్టద్దు. ఎందుకంటే మనం అడ్మినిస్ట్రేటర్ అప్రూవల్ కోసం అది వెయిట్ చేయకుండా డైరెక్ట్గా స్టార్ట్ అయ్యేటట్లు. రెస్పాండ్ టు ఆల్ క్లయింట్ కంప్యూటర్స్, అన్నోన్ కానీ నోన్ కానీ ఏవైనా రెస్పాండ్ అయ్యేటట్లు. ఓకే. క్లిక్ ఓకే. అప్లై కానీ టైం పడుతుంది. యా ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి స్టార్ట్ చేస్తా, రీస్టార్ట్ చేస్తా. విండోస్ డిప్లాయ్మెంట్ సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాం. ఫైన్. ఒకసారి మనం డిఎన్ఎస్, డిహెచ్సిపి ఇవి అసలు రన్నింగ్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ మనం రన్నింగ్లో ఉన్నాయి. ఒకసారి మనం డిఎన్ఎస్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. యా ఆల్ ఆర్ రన్నింగ్. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనం డబ్ల్యూడిఎస్ సర్వర్లోకి వచ్చి, డబ్ల్యూడిఎస్ ఈ వర్చువల్ మిషన్లోకి మనం వచ్చి ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్, ఈ నెట్వర్క్ అడాప్టర్ మీద సెలెక్ట్ చేసుకొని మనం విఎం నాట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ వర్చువల్ మిషన్ కాబట్టి అన్ని వర్చువల్ నెట్వర్క్ ఒకే నెట్వర్క్లో ఉండాలి. ఉంటేనే మీకు డిహెచ్సిపి అనేది అసైన్ చేస్తుంది.
మీరు వేరే నెట్వర్క్లో ఉంటే డిహెచ్సిపి అనే సర్వరు మనకి ఐపీ అసైన్ చేయదు. అందుకే విఎంనెట్ నెట్ 2 చూడండి మీరు. ఈ సర్వర్ కూడా ఎక్కడైతే డిహెచ్సిపి సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ కూడా సేమ్ విఎంనెట్లో ఉంటుంది, సేమ్ నెట్వర్క్లో, వర్చువల్ నెట్వర్క్ ఇది సేమ్ నెట్వర్క్. సో ఇప్పుడు నేను అన్ని చేంజెస్ చేశాను, మళ్ళీ జస్ట్ రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్. ఓకే, రీస్టార్ట్ చేయగానే డిహెచ్సిపి సర్వర్ నుంచి ఐపీని తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది వర్చువల్ మిషన్. ఓకే, ఇదండి క్లయింట్ మ్యాక్ అడ్రస్. ఇది క్లయింట్ మ్యాక్ అడ్రస్. సో డిహెచ్ సర్వర్ని కాంటాక్ట్ అవుతుంది టు గెట్ ద ఐపీ అడ్రస్. చూసారా, తెచ్చుకుంది ఐపీ అడ్రస్, తెచ్చుకుంది 10 ఐపీ అడ్రస్ తెచ్చుకుంది, ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ మనం ఏదైతే బూట్ డాట్ విమ్తో మనకి ఇన్స్టాలేషన్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ అవుతుంది? ఇగోండి ఐపీ అడ్రస్ ఇది. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ అవుతుంది? ఈ సిస్టమ్ నుంచి ఐపీ ఇన్స్టాల్ అవుతుంది. ఈ డీసీ యొక్క ఐపీ అడ్రస్ ఏంటండి? ఐపీ కాన్ఫిగ్ 10 కదా, 223.10. మీరు ఇక్కడ అదే చూపిస్తుందా? 223.10 అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ ఓఎస్ అనేది ఈ ఈ సిస్టమ్ నుంచి మనకి ఈ పాత్లో నుంచి ఇన్స్టాల్ అవుతుంది ఈ మిషన్లోకి. లోడింగ్ ఫైల్స్ కొద్దిగా స్లో ఉంటుందండి కంపేర్ టు మీరు డైరెక్ట్ ఇన్స్టాలేషన్కి, ఈ రిమోట్ ఇన్స్టాలేషన్కి టైం అనేది చాలా తీసుకుంటుంది. ఇక్కడ బేస్డ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ కూడా ఉన్నాం. ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ తక్కువ ఉంది కాబట్టి మనకి స్లో అవుతుంది. రియల్ టైంలో హై అండ్ కాన్ఫిగర్డ్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇన్స్టాలేషన్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ప్రతి సిస్టంలోకి వెళ్ళి డివిడి డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ సిడి పెట్టి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. తన సర్వర్ నుంచే ఏ కంప్యూటర్లో అయినా సరే మన ఇన్స్టాల్ చేయగలడు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇలా మనకి రిమోట్ ఇన్స్టాలేషన్ వల్ల ఏంటంటే సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ఎలా అంటే ఒకేసారి వాళ్ళు 100 మిషన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయగలరండి. ఒకేసారి 100 మోర్ దాన్ 100,000 అయినా చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అనేది చాలా హైగా ఉండాలి. ఉంటేనే ఒకేసారి మనం థౌజండ్స్ మిషన్స్ కాదు 1,00,000 మిషన్స్లో కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అక్కడ బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ బట్టే మనకి ఈ రిమోట్ ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను 5 GB ఇచ్చాను ఆల్మోస్ట్, అయినా మనకి ఇక్కడ మనకి స్లో ఉంది. సో రిమోట్ ఇన్స్టాలేషన్ అంటే కంప్లీట్ ఇమేజ్ అనేది ఈ ఈ రిమోట్ నుంచి ప్రతి ఫైలు ఇక్కడ కాపీ అవ్వాలి ఈ సిస్టంలోకి. సో అందుకే ఏంటంటే మనకి యూజువల్గా టైం ఎక్కువ పడుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, సో ఇక ఇన్స్టలేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుందని, ఇన్స్టలేషన్ మనకి అయిన తర్వాత వీ కెన్ వర్క్ అయిపోయినట్లు. సో మనం నెక్స్ట్ స్క్రీన్ రాగానే మనం లెట్ స్టాప్ ఇట్. సో మనం మనకి నెక్స్ట్ ప్రాసెస్ అంటే తెలిసి మనకు ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేస్తుంది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఇవ్వండి ఓఎస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇలా మనం ఆ, ఇది ఓన్లీ విండోస్ సర్వర్, మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే, మీరు ఈవెన్ ఎక్స్పీని కూడా మీరు ఇలా రిమోట్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. రిమోట్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెటప్ ఈ స్టార్టింగ్, సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. యా, అది చూసారా, నేను ఇండియా
ఇంగ్లీష్ ఇండియానా? ఇంగ్లీష్ ఇండియా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ మనం ఏఆర్ఎన్ ఇచ్చి అడ్మినిస్ట్రేటర్ ఇచ్చి మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్. యా, చూసారా మనం ఏదైతే ఇమేజ్ అక్కడ ఇచ్చామో ఆ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇన్స్టాల్ ఇమేజ్. సో బూట్ ఇమేజ్ ఏం చేస్తుందంటే మన బూట్ చేస్తుంది, ఇన్స్టాల్ ఇమేజ్ మనకి ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇక్కడ 40 GB అన్పార్టీషన్డ్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే పార్టీషన్ చేద్దాం. ఓకే, న్యూ అప్లై. ఓకే, 40 GB ఒకే పార్టీషన్ నేను చేస్తున్నాను. క్లిక్ నెక్స్ట్. ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది బిగిన్ అయింది. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం లాగిన్ చేయొచ్చు. సో ఇది కొద్దిసేపు టైం పడుతుందండి, ఎందుకంటే రిమోట్ ఇన్స్టాలేషన్ కాబట్టి మనకి రెగ్యులర్ ఇన్స్టాలేషన్ కంటే మనం డైరెక్ట్గా సిడి ఇన్సర్ట్ చేసి ఇన్స్టాల్ చేసిన దానికి దీనికి కొద్దిగా టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ టైం కూడా బేస్డ్ ఆన్ ద హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అనేది సర్వర్లోని క్లయింట్లోని ఎక్కువగా మంచి కాన్ఫిగరేషన్ ఉందంటే క్విక్గా అవుతుంది, చాలా క్విక్గా అవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ అండి? నో సార్. ఓకే, సో మనకి ఇలా మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మనం లాగిన్ అవ్వడమేనండి. లాగిన్ అయితే ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఇంకా లెట్స్ చూద్దాం, ఇంకొక 5 minutes చూద్దాం. 5 minutes తర్వాత 5 minutesలో అయిపోయిందంటే ఫైన్, దట్స్ ఫైన్. అదర్వైజ్ విల్ వైండ్ అప్ ద కాల్. సో మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి కదండి క్లాసెస్, రాజేష్ గారు? సార్ బాగానే ఉంది సార్, నో ఇష్యూ. ఉమ్. అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్ మీరు ఇన్ కేస్ మీరు మిస్ అయినా లేకపోతే డౌట్స్ ఉన్నా మీరు నెక్స్ట్ విండోస్ బ్యాచ్లు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ అండి. సో మీరు ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో ఇన్స్టాలేషన్ అనేది మనకి సో ఎక్స్పెక్టెడ్ టు ఫినిష్ ఇన్ 5 minutes. చూద్దాం 5 minutesలో అయిపోవచ్చు అని నా ఫీలింగ్. ఓ గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టలేషన్. ఓ ఇన్స్టలేషన్ ఉంది, ఇన్స్టాల్ డ్రైవర్స్ ఉన్నాయి, ఫినిషింగ్ అప్ ఉంది. ఓకే చూద్దాం ఎంత టైం పడుతుందో. నౌ ఇన్స్టాలింగ్ ఫీచర్స్, తర్వాత ఇన్స్టాలింగ్ డ్రైవర్స్, తర్వాత ఫినిషింగ్ అప్. యా, వా, చాలా బాగా తొందరగా అయిపోయింది, గ్రేట్. సో ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. సో రీస్టార్ట్ అవుతుంది చూడండి, రీస్టార్టింగ్ ఇన్ 7 seconds 6 seconds. వీ నీడ్ టు రీస్టార్ట్ టు కంటిన్యూ. సో రీస్టార్ట్ అవనివ్వండి, రీస్టార్ట్ అవుతుంది. అండ్ యువర్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ మీకు ఏమైనా అంటే ఐఎస్ఓ ఇమేజ్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయడం కానీ చేయలేదు, మీకు జస్ట్ చూపిస్తున్నాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
ఇక్కడ మీరు సిడి డివిడి డ్రైవ్లో నేను నో ఐఎస్ఓ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ ఏం నేను పాయింట్ చేయలేదు. సో గెటింగ్ రెడీ. ఓకే, యా, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేను లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. ఇంగ్లీష్ ఇండియా. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్కి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ సెట్ చేశాను. సో చూసారా, నేను సిడి ఇన్సర్ట్ చేయకుండా నేను రిమోట్లీ ఇన్స్టాల్ చేశానండి. అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యాను. సో ఇలా మనం రిమోట్లీ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని క్లయింట్ కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, ఏదైనా మీరు ఎలా అయినా సరే ఆ, చేసే ఆ, విధానం ఇదేనండి. చూసారా, డైరెక్ట్గా ARN.comలోకి వెళ్ళిపోయింది. ARN డైరెక్ట్ డొమైన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు యాక్టివ్ రీఫ్రెష్ చేయండి. మీరు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూసారా, అడ్మినిస్ట్రేటర్ 1 అని జస్ట్ కంప్యూటర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ 1గా తీసుకుంది అనమాట. సో మీరు కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నేమ్ని రీనేమ్ చేసుకోవచ్చు. దీన్ని మనం సిఎం మిషన్గా మనం మార్చుకోవచ్చు. కంప్యూటర్ నేమ్ని చేంజ్ చేస్తున్నాను. ఓకే, అవ్వట్లేదంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ అన్జాయిన్ చేసేసి మళ్ళీ రీజాయిన్ చేయాలి. రీజాయిన్ చేస్తే మనకి కంప్యూటర్ నేమ్ అనేది మారుతుంది. కంప్యూటర్ నేమ్ మార్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఈ బయటికి తీసుకురావాలి. బయటికి అంటే అన్జాయిన్ చేయాలి. డొమైన్ నుంచి అన్జాయిన్ చేసి మళ్ళీ రీజాయిన్ చేయాలి. రీజాయిన్ చేస్తే మనకి అయిపోతుంది. కావాలంటే చేద్దాం. జస్ట్ మ్యాట్స్ ఆఫ్ 2 minutes. వర్క్ గ్రూప్. ఎస్, అంటే డొమైన్ నుంచి నేను బయటికి తీసుకొస్తున్నాను. బయటికి తీసుకొచ్చి కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసి మళ్ళీ నేను యాడ్ చేస్తాను. ఇప్పుడే ఇక్కడే ఆ, నేను ఏం చేస్తానంటే సిఎం, జస్ట్ సిఎం అని ఇచ్చాను. క్లయింట్ మిషన్. సిఎం మీన్స్ క్లయింట్ మిషన్. ఓకే, ఓకే, రీస్టార్ట్. సో కంప్యూటర్ నేమ్ చేంజ్ చేశాను. ఆ డొమైన్ నుంచి బయటికి తీసుకొచ్చాను, అంటే అన్జాయిన్ చేశాను ఈ కంప్యూటర్ని. కంప్యూటర్ నేమ్ చేంజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ చేయొచ్చు. Ctrl+Alt+Del. లోకల్ అడ్మిన్ పాస్వర్డ్. కొద్ది ఇవన్నీ స్లో ఉన్నాయి. సో మనం షట్ డౌన్ చేద్దాం. షట్ డౌన్ చేస్తే
ఫాస్ట్ ఉంటుంది. యా, ఇక్కడ లోకల్ కంప్యూటర్లో అండి రాగానే మనకి సిఎం అని వచ్చింది, వర్క్ గ్రూప్లోకి వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ డొమైన్లోకి యాడ్ చేస్తాను. arn.com, క్లిక్ ఓకే. అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇది డొమైన్ అడ్మినిస్ట్రేటర్, యాక్టివ్ డైరెక్టరీ అడ్మినిస్ట్రేటర్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్. వెల్కమ్ టు arn.com. ఓకే, రీస్టార్ట్. ఇప్పుడు డొమైన్లోకి జాయిన్ అవుతుంది. సో దీన్ని కూడా షట్ డౌన్ చేసేద్దాం, అవసరం లేదు. స్లో. మళ్ళీ లాగిన్ వచ్చింది, జస్ట్ కంట్రోల్ ఆల్ టు డెల్. గో బ్యాక్. ఇక్కడ arn/administrator పాస్వర్డ్ లాగిన్ చేశా. లోకల్ యూజర్లకు వెళ్తే మీరు చూసారా, సిఎం కంప్యూటర్ నేమ్ arn.com. సో అలా మనం కంప్యూటర్ని అన్జాయిన్ చేసి రీజాయిన్ చేయొచ్చు, కంప్యూటర్ నేమ్ని చేంజ్ చేయొచ్చు. సో కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయాలంటే డైరెక్ట్గా చేంజ్ చేయడానికి కావదు, ఫస్ట్ అది అన్జాయిన్ చేయాలి, అన్జాయిన్ చేసి కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయాలి, తర్వాత రీజాయిన్ చేయాలి. డైరెక్ట్గా మీరు కంప్యూటర్ నేమ్ మాత్రం చేంజ్ చేయలేరు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow at the same time.